బోనాల చివరి రోజు జరిగే ముఖ్య ఘట్టం రంగం. ఇందులో మహిళ మట్టి కుండపై నిలబడి అమ్మవారి శక్తిని తనలో ఆవాహన చేసుకొని భవిష్యవాణి చెప్తుంది. ఈ భవిష్యవాణిలో రాజకీయాలు, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రకృతి విపత్తులు వంటి విషయాలపై అమ్మవారు సందేశం అందిస్తుందని భక్తుల నమ్మకం. 7. బలి. రంగం ముగిసిన మరుసటి రోజు పోతురాజుల తాండవం చేస్తారు. ఆ సందర్భాల్లో సోరకాయ, ఎర్ర గుమ్మడికాయ వంటి కూరగాయలను పగులగొట్టి అమ్మవారికి బలిగా అర్పిస్తారు. అయితే ఇటీవలి కాలంలో జంతు బలి చేయడం సాంప్రదాయానికి విరుద్ధంగా మారింది. 8. సాగనంపుట. ఉత్సవాల ముగింపుగా అమ్మవారి చిత్రపటాన్ని కళాశాలతో అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ ఏనుగుపై ఊరేగించి నదిలో నిమజ్జనం చేస్తారు. ఇది అమ్మవారి శక్తిని తిరిగి ప్రకృతిలో కలిపే విధంగా భావిస్తారు. ఈ 8 ఘట్టాల ద్వారా అమ్మవారి ఆరాధన మాత్రమే కాక ప్రజల మానసిక ఉల్లాసం, శక్తి, సమైక్యత కూడా ప్రతిఫలిస్తుంది. 2025 బోనాల ముఖ్యమైన తేదీలు ఇవే. ఆషాఢంలో మొదటి గురువారం నుంచి ఈ బోనాల సందడి మొదలవుతుంది.